అయ్యో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత పనిచేసిందో చూడండి. ఇంకా 3 ఏళ్లలో ఏం జరుగుతుందో మీకు తెలుసా? అసలు రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన ఊహకందని విధంగా మారబోతోంది. ఎంతలా అంటే ప్రపంచం తలకిందులు కావడానికి, లక్షలాది మంది ఉద్యోగాలు పోవడానికి ఈ మనుషులకు కేవలం 3 ఏళ్లే పడుతుందంట. అయితే ఈ మాట నేను అనడం లేదు. గూగుల్లో పనిచేసిన ఒక మాజీ టాప్ అఫీషియల్ ఈ హెచ్చరికలు చేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారు? రాబోయే రోజుల్లో వచ్చే ప్రమాదం ఏంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. మనుషుల జీవితాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతలా మార్చేసిందో మనందరికీ తెలుసు. చిన్న పిల్లవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడేవాళ్లే. మనం చూస్తూనే ఉన్నాం. ఇమేజ్లు క్రియేట్ చేయడం, ఒంటరిగా ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది కూడా ఈ చాట్ జీపీటీ, జెమినీతో చాట్ చేస్తూ ఒంటరితనం నుంచి బయటపడుతున్నారు. అయితే ఇక్కడ వరకు ఓకే. గూగుల్లో పనిచేసిన ఈ మాజీ చీఫ్ ఏమంటున్నారంటే, ఇప్పుడు మనం చూస్తున్న ఏఐ కేవలం ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుందని చెప్తున్నారు. ఇంకా రాబోయే 3 ఏళ్లలో ఏఐ చరిత్రలో మనం చూడని స్థాయిలో శక్తివంతంగా మారి సమాజాన్ని పునర్నిర్మించే స్థాయికి ఎదుగుతుందని ఈ గావ్.డాట్ హెచ్చరిస్తున్నారు. అసలు ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది దానంతట అదే ప్రమాదకరం కాదు. కంపెనీలు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, ఎవరైనా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఎలా వాడుతున్నాయన్నదే ఇక్కడ అసలు సమస్య. ప్రస్తుతం మనం చాట్ బోర్డ్స్ కావచ్చు, ఇమేజ్లు క్రియేట్ చేసుకోవడం కావచ్చు, ఏఐ వీడియోలతో మనం ఎంజాయ్ చేస్తున్నాం. కానీ వెనుక జరిగే కథ చాలానే ఉంది. అసలు టెక్నాలజీ ల్యాబ్ లో ఏం జరుగుతుందంటే, ఈ ఏఐ సిస్టంలు మనుషుల సహాయం లేకుండానే తనను తాను మెరుగుపరుచుకుంటున్నాయి. అంతేకాకుండా తప్పుల్ని సరిదిద్దుకుంటూ కొత్త వెర్షన్స్ ని కూడా క్రియేట్ చేసుకుంటున్నాయి. అంటే ఏఐ ఇప్పుడు తనని తాను అప్గ్రేడ్ చేసుకునే స్థాయికి చేరిపోయింది. మనుషులు ఏఐని సృష్టిస్తే ఏఐ మాత్రం తనని తాను మార్చుకొని అప్గ్రేడ్ చేసుకుంటుంది. రోబో సినిమాలో జరిగింది కూడా అదే. రజనీకాంత్ సమాజం కోసం ఒక రోబోని క్రియేట్ చేస్తే అదే రోబో ప్రపంచాన్ని నాశనం చేసేలా ఒక కొత్త అప్గ్రేడ్ ను క్రియేట్ చేసుకుంది. గావ్.డాట్ చెప్పిన ప్రకారం చూస్తే ప్రజల అవగాహనకు, వాస్తవంగా జరుగుతున్న టెక్నాలజీ అభివృద్ధికి చాలా గ్యాప్ ఉంది. అసలు రాబోయే రోజుల్లో వచ్చే మార్పును ఇప్పటికీ చాలా మంది ఊహించలేకపోతున్నారు కూడా. ఈ టెక్నాలజీ పరిశ్రమలను తలకిందులు చేసి లక్షలాది మంది ఉద్యోగాలను కోతపెట్టి రీప్లేస్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే వచ్చే 3 ఏళ్లు చాలా కీలకమని గావ్.డాట్ హెచ్చరిస్తున్నారు. సో చూసారుగా ఫ్రెండ్స్, ఏఐ రాకతో భవిష్యత్తు మారబోతోంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవంపై, ఉద్యోగాల కోతపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ లో చెప్పండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఏషియానెట్ న్యూస్ తెలుగు ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.